నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. నేను ఈశ్వర్. రాయలసీమలో పుట్టి సీమ ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎత్తిపోతల ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డు చెబుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏ రహస్య ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ శాసనసభ సాక్షిగా ఓ మాట చెప్పాడు. రాయలసీమ తాలూకు ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించేశాను. నా మాట వచ్చి మా గురువో ఫ్రెండో లేకపోతే సహచరుడో లేకపోతే ఆయన తాలూకా గాడ్ ఫాదరో ఏది వాటర్ మేబీ ఆయనకు ఒక గౌరవమైన వ్యక్తి, ఈయన మీద ఉన్న గౌరవంతో భాష కూడా ఆపేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏమని ప్రమాణం చేస్తాం మనం? రాగద్వేషాలకు అతీతంగా, సతమ భేదాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనానికి సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్తాం. మరి దానికి విరుద్ధంగా చేశారు అన్నప్పుడు ముఖ్యమంత్రి అరుడా అనరుడా చంద్రబాబు నాయుడు అనేది మీరు తేల్చండి. ఎవరో చిన్న వ్యక్తి చెప్పిస్తే అదేదో పాసింగ్ రిమార్క్ అయితే రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారో తప్పు ఆయన మానడానికి. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పారు. ఇది ఏం చెప్పారు? నా మీద అభిమానంతో అని చెప్పారు. ఏ రహస్య ఒప్పందాల ఆధారంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ఆయన చెప్పాల ప్రజల ముందు. ఫస్ట్ క్షమాపణ చెప్పి తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రాయలసీమ వాసుగా ఉండి ఇలా రాయలసీమకి ద్రోహం చేయడం అసలు రాయలసీమ ప్రజలు తమ సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఓట్లేసామా అని. మీ ఆస్తులు కాపాడడం కోసం ఏమన్నా రహస్య మంత్రాలు చేసి ఆ మొత్తంలో భాగంగా ఏమన్నా ఆపారా, లేదంటే ఇక ఏ ప్రయోజనాలు ఆశించి మీరు ఈ పథకాన్ని ఆపారు? చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచే ఎదిగారు. రాయలసీమని విస్మరిస్తున్నారు అంటే నిజంగా ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత బలంగా ఆయన మాట్లాడారంటే, నా రాష్ట్రం కోసం, నా ప్రాంతం కోసం నేను ఎవరినైనా ఏదైనా ఆలోచించను, నా ప్రాంత ప్రజలు, నా ప్రాంతం నాకు ముఖ్యం అని. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు గుర్తు రాలేదా? రాష్ట్రం మీద ఆ ప్రేమ అభిమానం లేదా? ఎవరి కోసం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. తాగేదానికి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడే మన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఆయనే ఆపాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడికి తలకి ఆపాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని చూస్తా ఉంటే చాలా అందరూ కూడా విభ్రాంతికి గురైతా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి ఏం ఆశించి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ నిర్ణయాన్ని. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు అడ్డు తగలడం జరుగుతూ ఉంది. రాయలసీమలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ ప్రజలకే వెన్నుపోటు పొడచడం అనేటువంటిది వారికి మొదటి నుంచి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇది రాయలసీమను ఎక్కడ కూడా ఎదగనీయకుండా మోకాలు అడ్డుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు జరగబోయేటువంటి ఏ ఎలక్షన్లు అయినా కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆయన బుద్ధి చెప్పాలని ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది రాష్ట్ర హక్కులపైన దాడి మాత్రమే కాదు, రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దూరదృష్టితో కూడుకున్న నిర్ణయం. ఈరోజు ఆ ప్రాజెక్టు అక్రమం అని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించదు? కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి 520 టీఎంసీల హక్కు ఉంది, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు మాత్రమే ఉంది. చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, తిరుపతికి నీళ్ళు ఇస్తాను, కుప్పంకి ఎట్ట నీళ్ళు ఇస్తావు? శ్రీశైలం నుంచి ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకోలే పరిస్థితి, కుప్పంకి నీళ్ళు ఎట్టిస్తావు? దీన్ని అడ్డుకోపోతే మాత్రం రాయలసీమకు చరిత్రలో తెలుగుదేశం పార్టీ తీరని ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుంది. తెలంగాణ భవన్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ అని చెప్పారు. అసెంబ్లీలో రేవంత్ కట్టుకథలు, ఉత్తమ్ పిట్ట కథలు చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ కాపాడితే రైతాంగం, ఉత్తర తెలంగాణలపై రేవంత్ పగబట్టారని ధ్వజమెత్తారు. పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. మనిషి ఇంకేమన్నా అనాలి నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది.
వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను కొనియాడారు. రైతుల కష్టాలు తెలిసిన లీడర్ వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. పాదయాత్రలో రైతులకు ఉచిత కరెంట్ హామీ ఇచ్చిన వైఎస్ఆర్ సీఎం అయ్యాక మొదటి సంతకం పెట్టి అమలు చేసిన ఘనుడు అన్నారు. తన పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి వైఎస్ఆర్ ఉచిత కరెంట్ను అమలు చేశారన్నారు జగ్గారెడ్డి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్ర చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వారి నాయకత్వంలో ఉచిత కరెంటు తెలంగాణ, కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి అందరికి కూడా ఉచితమైన కరెంటు అని సంతకం చేసిండు. మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు మీ మామే ఆడున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజున. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాటల గారడీ చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను రెండు పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో ఓదరగొడుతున్నారని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు డీకే అరుణ. వాళ్ళు కేవలం పాలమూరు జిల్లాను, పాలమూరు ప్రాజెక్టులను రాజకీయం కోసం ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లా గురించి, పాలమూరు జిల్లా నీళ్లు, కృష్ణా నీళ్లు, వాటిని అన్యాయం జరుగుతుంది, పాలమూరుకు వస్తలేవు, వేరే వాళ్ళు తీసుకపోతారని పెద్ద ఎత్తున అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పీక్ ఆర్డీఎస్, ముఖ్యంగా ఆర్డీఎస్ మీదనే ఎక్కువ నడిచింది చర్చ. ఈరోజు ఆర్డీఎస్ అడిగేటోడు లేడు, పలకరించేటోడు లేడు అని పరిస్థితి ఏర్పడిందని చూస్తున్నాం. అప్పుడు టీఆర్ఎస్ పనిచేయలేదు, వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ మాట్లాడతలేదు, కాంగ్రెస్ మాట్లాడతలేదు ఆర్డీఎస్ గురించి. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అవసరాన్ని గుర్తించారు. అధికారంలోకి వచ్చిన వెంబడే మహబూబ్నగర్ జిల్లాల ప్రాజెక్టుల గురించి ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులను టేకప్ చేసిండు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరితీయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో ఉరితీయాలన్నారు. ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుణ్ణి ఉరి తీయాలని అనటం అంటే కేటీఆర్ ఎంత విశ్వాసఘాతకుడో అర్థమవుతోందంటూ విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమార్ను పట్టుకుని ఉరి తీయాలని చెప్పనే మాట అంటుండంటే వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు. గమనించండి కేటీఆర్ అని అంటున్నా. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ కావడంతో స్థానికుల ఆనందానికి అవధుల్లేవు. ఎయిర్పోర్ట్ సాంప్రదాయం ప్రకారం ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయిన విమానానికి వాటర్ ఫౌంటైన్తో స్వాగతం పలికారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త క్రియా వైఎస్ జగన్ అయితే ఆయన కృషిని పక్కన పెట్టి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసేందుకు తాపత్రయపడుతున్నారు. విమానాశ్రయ నిర్వహణకు ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2751 ఎకరాలు సరిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1413 మంది రైతులకు చెందిన
1383.39 ఎకరాలను అధికార యంత్రాంగం సేకరించింది. ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 2203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 2వ దశలో పూర్తి చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించుకున్నామన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చిన వారి పునరావాసం, భూసేకరణ కోసం 960 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామన్నారు. ప్రాజెక్టు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. తాము చేసిన కృషి ఇవాటి ఈ కీలక మైలురాయికి ముఖ్య కారణమన్నారు. విశాఖ పోర్టును భోగాపురం ఎయిర్పోర్టుతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో గడ్కరీ ఆమోదం తెలిపి ఎంతో సహకరించారని గుర్తు చేశారు వైఎస్ జగన్. ప్రముఖ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో ప్రతిరోజు ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంది. ఇవాళ తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్ల కలకలం రేగింది. తిరుమలలోని పోలీస్ గెస్ట్ హౌస్ సమీపాన ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. 10ల సంఖ్యలో అవి పడి ఉండడంపై భక్తుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మద్యం బాటిళ్లు కనిపిస్తున్నా టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తిరుమలలో గుట్టుగా మద్యం విక్రయాలు సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో గతంలో పలుమార్లు మద్యం మత్తులో యువకుల ఘర్షణలు చోటు చేసుకోవడమే అందుకు నిదర్శనమని అంటున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రాన్ని దాటుకుని కొండపైకి మద్యం ఎలా వస్తున్నాయన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తిరుమలలో భద్రతా వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వటం మరో ఘోర విచారకరమైన ఘటన అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొండపై బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం, ఆయన అనుచరుల హవా నడుస్తోందని, వారే వాటిని తాగి పడేశారా అని అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. తిరుమల మీద ఏమాత్రము కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత అన్నదే లేకుండా విఐపీల సేవలో తరించుకొని పోతూ అక్కడ భద్రతా వ్యవస్థ పూర్తిగా డొల్లగా మారిపోయి భక్తుల క్షేమాన్ని మరిచిపోయి చివరకు ఈ రోజున పోలీసు గెస్ట్ హౌస్కు అతి సమీపంలో అక్కడ 10ల సంఖ్యలో మందు బాటిళ్లు, ఖాళీ మద్యం సీసాలు దొరికినాయి అంటే కొండ మీద అసలు ఏం జరుగుతున్నది? కొండ మీద అంతా కూడా బీఆర్ నాయుడు ప్రైవేటు సైన్యం, ఆయన ఏజెంట్లు ఉన్నారు, వాళ్లు తాగి పడేసినటువంటి బాటిళ్ల అవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో విగ్రహం పెడుతున్న స్థలంపై మాత్రమే తాను అభ్యంతరం తెలిపారని, ఆ విగ్రహం ఏర్పాటుపై కాదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. తనను ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసేందుకు విగ్రహ రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటు చేయదలుచుకున్న రోడ్డు సర్కిల్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని, అక్కడ ఏ విగ్రహం ఏర్పాటుకు కోర్టు అనుమతి లేదు, పంచాయతీ ఆమోదం కూడా లేదని తెలిపారు. అన్నీ తెలిసి విగ్రహం ఏర్పాటు వ్యవహారాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రోత్సహించారని చిర్ల జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇలా మధ్యలో యాక్సిడెంట్లు అవుతున్నటువంటి విషయం తెలిసి కూడా ఈరోజు వారిని ప్రోత్సహించి మరి రాత్రి సమయాల్లో మరి విగ్రహం పెట్టాలనే పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. రాత్రి సమయంలో విగ్రహం పెట్టే ప్రయత్నం చేయడం ఉద్దేశపూర్వకంగా చేయడం తప్పు కాదా అని నేను అడుగుతున్నాను. అవసరమైతే ఉదయమే అందరినీ కన్విన్స్ చేసి ఏదైనా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతంలో పెట్టేటట్టయితే మా అవసరమైతే మేము కూడా సహాయ సహకారాలు అందించి ఆ మహనీయుడు నివాళులర్పించే కార్యక్రమం చేస్తాం, అందులో అనుమానమే లేదు. మరి నా మీద ఒక నింద వేయాలనేటువంటి, ఒక కులానికి వ్యతిరేకమైనటువంటి నింద వేయాలనేటువంటి ఒక పకడ్బందీ ఆలోచన చేసి ఒక కుట్రని ఇక్కడ వారు చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం 60,000 కోట్ల అప్పులు తీసుకువచ్చి ప్రజలపై పెను భారాన్ని మోపుతోందన్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య. రాజధాని పేరుతో 1000 కోట్లు ఖర్చు చేసినా 10% కూడా పూర్తి కాలేదన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రధానంగా ఏం జరిగిందంటే పెద్ద ఎత్తున భూములు సేకరించి రైతుల నుంచి ప్రభుత్వాలు
తమ చేతుల్లో పెట్టుకొని రాష్ట్రం మీద వాళ్ళకి ఇచ్చేటువంటి కౌలు ఇతర కార్యక్రమాలతో రాష్ట్రం మీద బరువు మోపేటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఒక చిన్న రాజధాని వికేంద్రీకరణగా దిశగా డెవలప్ చేయాల్సినటువంటి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆ ఒక రాజధానిని ఈరోజు ఎన్ని వేల కోట్లు ఇంకా అప్పు తెస్తే అది పూర్తవుతుందో చెప్పలేని దిశలో ప్రభుత్వం ఉంది. ములుగు జిల్లా మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. జంపన్న వాగును సందర్శించి అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంబో చికెన్ స్టాల్ను ప్రారంభించారు. జనవరి చివరి వారంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. అయితే జాతరలో జరుగుతున్న అభివృద్ధి పనులపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనుకున్న తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరోక్షంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జెండా మోసిన వాడే పార్టీకి చెందినవాడవుతాడని వ్యాఖ్యానించారు. టికెట్లు పంచుకోవడం ఎవరి సొత్తు కాదని, టికెట్లు కాంగ్రెస్ కార్యకర్తల హక్కు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఇది నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. యూట్యూబర్ అన్వేష్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ పొందుపరచాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినీ నటి కరాటి కళ్యాణి ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67తో పాటుగా 69A సెక్షన్ను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచాలని ఆమె కోరారు. తన న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ను అందించారు. అన్వేషణ యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయించేలా చర్యలు తీసుకోవాలని, దాని ఆదాయ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేలా బిఎన్ఎస్ సెక్షన్ 106ని పొందుపరచాలని ఫిర్యాదులో తెలిపారు కరాటే కళ్యాణి. తిరుపతి జిల్లా తిరుచానూరులో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచార యత్నం చేశాడు. కట్టెకిందపల్లె వద్ద పొలం పనులు చేస్తున్న 7 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసేందుకు నాగరాజ్ అనే వ్యక్తి యత్నించాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మంత్రి కొల్లు రవీంద్ర ఇలాఖా మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. సామాన్యులపై దాడులకు తెగబడింది గంజాయి బ్యాచ్. సిటీ కేబుల్ ఉద్యోగులపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. సిటీ కేబుల్ ఆఫీస్లో విధ్వంసం చేసింది. గంజాయి బ్యాచ్ దాడిలో పలువురు సిటీ కేబుల్ ఉద్యోగులకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వీరంగం సృష్టించిన మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటోను పోలీసులు ఆపారు. ఈ క్రమంలో ఆటోలో నుంచి పామును తీసిన డ్రైవర్ పోలీసుల్ని బెదిరిస్తూ హల్చల్ చేశాడు. పోలీసులు అప్రమత్తమై మందుబాబును పట్టుకునే లోపే పాముతో సహా సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఇవాళ ఆటో డ్రైవర్ సయీద్ ఇర్ఫాన్ అలీని తన ఇంట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి తప్పు చేయనంటూ నిందితుడు సారీ చెబుతున్న వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. जिंदा है वो। రెండు 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రకటించారు ప్రధాని మోదీ. 2030లో కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరగనున్నాయని తెలిపారు. గత 10 ఏళ్లలో ఎన్నో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో वीडियो कॉन्फ्रेंस द्वारा माట్లాడారు प्रधानी मोदी। आज भारत का खेल मॉडल एथलीट सेंट्रिक हो गया है। भारत में स्पोर्ट्स इकोसिस्टम ट्रांसफॉर्म हो रहा है। 20 से अधिक प्रमुख अंतर्राष्ट्रीय कार्यक्रम आयोजित किए हैं। 2030 के कॉमनवेल्थ गेम्स भी भारत में ही होने जा रहे हैं। भारत पूरी मजबूती से 2036 ओलंपिक की मेजबानी के लिए भी तैयारी कर रहा है।
మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో మహాయుతి కూటమి రాష్ట్రాన్ని యూపీ, బీహార్లా మారుస్తోందని విమర్శించారు ఠాక్రే సోదరులు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తమను ఎవరూ తొలగించలేరు అనుకుంటే పొరపాటు అన్నారు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే. ఓట్ చోరీ తర్వాత అభ్యర్థులను కూడా బీజేపీ ఎత్తుకెళ్తోందని విమర్శించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎంఎన్ఎస్, యూబీటీ సంయుక్తంగా మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సైనిక చర్య చేపట్టి అక్కడి అధ్యక్షుడిని బంధించారన్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్కి వెళ్లి 26/11 ఉగ్రదాడికి పాల్పడిన మాస్టర్ మైండ్స్ను పట్టుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. ముంబై దాడులకు కుట్రలు పన్నిన క్రూరులు ఎవరైనా సరే పాకిస్తాన్ నుంచి తీసుకురావాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ఎంఐఎం చీఫ్ వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. మోదీ పాలనలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటాం తప్ప దేశాలను కాదని స్పష్టం చేసింది. नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस, जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजाकर उठाकर लाओ। अगर ट्रंप కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. అసోం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది. ప్రియాంక కమిటీలో ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఢిల్లీ పేలుళ్ల కేసులో పాక్ ప్రేరేపిత వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఈ పేలుడు మాస్టర్ మైండ్స్ పాకిస్తాన్ నుంచి కోడ్ భాషల్లో ఉగ్రవాద వైద్యులకు సందేశాలు పంపినట్లుగా తేల్చారు. గోస్ట్ సిమ్ వినియోగించిన ఉగ్రవాదులకు వాట్సాప్, టెలిగ్రామ్లో ఈ మేరకు కోడ్ సందేశాల్ని పంపినట్లుగా నిర్ధారించారు. నిందితులు ఈ సందేశాలను అందుకునేందుకు డ్యూయల్ ఫోన్ ప్రోటోకాల్ పద్ధతిని అనుసరించినట్లుగా గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్స్ ను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు పాకిస్తాన్ నుంచి వచ్చిన కోడ్లను గుర్తించారు. వాటిల్లో ఉకాసా, ఫైజాన్, హష్మీ అనే కోడ్స్ ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. వాటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు అధికారులు. విమానాల్లో పవర్ బ్యాంకులు, అదనపు బ్యాటరీలు వాడకంపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది డీజీసీఏ. ఇకపై విమాన ప్రయాణికులు హ్యాండ్ లగేజ్లో మాత్రమే పవర్ బ్యాంక్, అడిషనల్ బ్యాటరీలు, ఇతర బ్యాటరీ డివైజ్లు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్, ఇతర కార్గో లగేజ్లలో వీటిని తీసుకువెళ్ళడానికి అనుమతించరు. బ్యాటరీలు పేలి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్ను జారీ చేసింది డీజీసీఏ. కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కి పైగా బైక్లు దగ్ధమయ్యాయి. స్టేషన్కు ఆనుకుని ఉన్న పెయిడ్ పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగాయి. కరెంటు తీగ బైక్లపై తెగిపడడంతో మంటలు చెలరేగాయి. వాహనాల్లోని ఇంధనం కారణంగా మంటలు వ్యాపించడంతో కొన్ని నిమిషాల్లో తీవ్ర నష్టం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల గ్రానైట్ శివలింగం బీహార్కు చేరుకుంది. తమిళనాడులో మహాబలిపురం నుంచి బీహార్ రాష్ట్రం తూర్పు చాంపరాన్ జిల్లాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయానికి దీన్ని తరలించారు. 33 అడుగుల పొడవు, 210 మెట్రిక్ టన్నుల బరువు ఉంది ఈ శివలింగం. 1080 అడుగుల పొడవు, 18 గోపురాలు, 550 అడుగుల వెడల్పుతో విరాట్ రామాయణ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలోనే అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. వెనిజుయలాలో అమెరికా సైనిక చర్య ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని కరాకస్పై దాడి అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి న్యూయార్క్కు తరలించారు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్గా దీనికి పేరు పెట్టింది అమెరికా. వెనిజువేలా ప్రస్తుతానికి తమ నియంత్రణలో ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ సంక్షోభం సమయంలో వెనిజుయేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ నియమించబడ్డారు. వెనిజుయేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ డెల్ఫీని వెనిజుయేలా సుప్రీంకోర్టు నియమించింది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు డెల్సీ రోడ్రిగ్జ్. అమెరికా వైమానిక దాడుల్లో భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. కరాకస్లో కనీసం 40 మంది మరణించినట్లుగా ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. వెనిజుయేలా ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలిపింది. జనవరి 3న ఆరంభమైన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లో భాగంగానే
ఈ దాడులు జరిగాయని ఆ అధికారిని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వెనిజువెలాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం కాకపోతే ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఇప్పటికే వెనిజువెలాలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగద్దని కోరింది. సాయం కావాల్సిన వారు కార్కస్లోని ఎంబసీలో టచ్తో ఉండాలని విన్నవించింది. వెనిజువెలాలో దాదాపు 50 మంది ప్రవాస భారతీయులు, 30 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఉత్తర నైజీరియా ప్రాంతంలో నైజర్ రాష్ట్రంలో మిలిటెంట్లు నరమేధాన్ని సృష్టించారు. బోర్గు ప్రభుత్వ పరిధిలో కానవాన్ డాజీ గ్రామంలో ఆయుధాలతో చొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 37 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని దుండగులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. స్థానిక మార్కెట్తో పాటు కొందరి ఇళ్లను తగలబెట్టారు దుండగులు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ల మధ్య దౌత్య సంబంధాలే కాదు, క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలు నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ తప్పించడాన్ని ఆ దేశ బోర్డు సీరియస్గా తీసుకుంది. ఫిబ్రవరిలో జరగబోయే ప్రపంచ కప్ కోసం స్క్వాడ్ను ప్రకటించిన బంగ్లా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. భద్రతా కారణాల వల్ల వరల్డ్ కప్ ఆడేందుకు తమ జట్టును ఇండియాకు పంపమని ఐసీసీకి మెయిల్ చేసింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫిల్మ్ నగర్ చూద్దాం.